నమస్తే అండి. నా పేరు శివప్రసాద్. ఈరోజు మనం ఇంతకు ముందు సెషన్స్‌లో భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఇంట్రడక్టరీ సెషన్ చూసాం. తర్వాత ప్రాచీన భారతదేశంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, తర్వాత సింధు నాగరికతకి సంబంధించి ఒక ఇంట్రడక్టరీ సెషన్ మాత్రం చూసాం. సో, ఇప్పుడు ఇండియన్ పాలిటీకి అప్రోచ్ ఎలాగో చూద్దామండి. సో, ఇండియన్ పాలిటీ అంటే జనరల్‌గా దాన్ని భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలాగా ఎక్కువ చూడడం మంచిది. సో, ఒక రకమైన రాజనీతి శాస్త్రం పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, లేదా రాజకీయ వ్యవస్థ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని చూడడం కన్నా రాజ్యాంగ వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలాగైతే ఉందో, సో, భారతదేశ రాజకీయ వ్యవస్థలాగా కాకుండా భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలాగా గాని ఎక్కువ చూస్తే మనం బాగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో, రీసెంట్ ట్రెండ్ గాని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. 2011 నుంచి 14 ఒక ట్రెండ్. సో, ఎకానమీకి ఎలా అయితే నేను ట్రెండ్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో సేమ్ ట్రెండ్. 2015 నుంచి 18 వరకు ఒక ట్రెండ్‌ని ఫాలో అయ్యారు. 2019, 20 నుంచి ఒక ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అనుకోండి ఎగ్జామ్‌లో పార్లమెంట్‌కి సంబంధించిన విషయాలు గాని, బిల్లులకి సంబంధించిన విషయాలు గాని, ప్రెసిడెంట్‌కి సంబంధించిన విషయాల మీద గాని క్వెషన్స్ ఫోకస్ పాయింట్ ఎక్కువ ఉంటే రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో 19, 20 ఈ టైంలో ఫోకస్ పాయింట్ ఎలా ఉంది అంటే రాజ్యం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే ఏంటి? స్వేచ్ఛకి, స్వాతంత్రానికి తేడా ఏంటి? అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? ఇలాంటి పాయింట్ల మీద ఫోకస్ చేయడం జరిగిందండి. ఇక్కడ అడ్వాంటేజ్ యాక్చువల్‌గా రీజనల్ లాంగ్వేజెస్‌లో రాసే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్‌లోకెళ్ళేసరికి ఏమవుతుంది అంటే కన్‌ఫ్యూజన్ ఎక్కువవుతుంది. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ అన్న కాన్సెప్ట్ ఒకలాగా ఉంటది. స్వేచ్ఛకి, స్వాతంత్రానికి తేడా ఏంటి అన్నది ఒకలా ఉంటుంది. సో, కాన్సెప్ట్‌ని యాక్సెప్ట్ చేయడానికి గానీ, కాన్సెప్ట్‌ని రీప్రొడ్యూస్ చేయడానికి గానీ, కాన్సెప్ట్‌ని ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి గానీ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి గానీ, యాడెడ్ అడ్వాంటేజ్ ఎవరికుంటది అంటే బేసిక్‌గా మదర్ టంగ్‌లో ఎవరైతే విన్నారో, మీరు ఇంగ్లీష్‌లో రాయండి, తెలుగులో రాయండి, అది సెకండరీ మ్యాటర్. మదర్ టంగ్‌లో మాతృభాషలో ఎవరైతే కాన్సెప్ట్‌ని విన్నారో ఆళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మూవీకి చూడడానికి, తెలుగు మూవీ చూడడానికి ఉన్న డిఫరెన్స్ అండి. అంతే సింపుల్‌గాను. లేదా ఒక చైనీస్ మూవీ చూడడానికి, ఒక తెలుగు మూవీ చూడడానికి ఉన్న డిఫరెన్స్. ఇంకా చెప్పాలంటే ఒక మలయాళం మూవీ చూడడానికి, ఒక తెలుగు మూవీ చూడడానికి ఉన్న డిఫరెన్స్. సో, ఎప్పుడైతే మదర్ టంగ్‌లో మాతృభాషలో మనం క్లాస్ వింటామో అప్లికేషన్ స్కిల్స్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువుంటది. సో, ఇంగ్లీష్‌లో వింటే అంత అనాలిసిస్ చేసే స్కోప్ ఉండదు. అంటిల్ అండ్ అన్‌లెస్ మనకి ఆ భాష మీద మంచి అవగాహన ఉన్నంత వరకు. అంటే ఇంగ్లీష్ లిటరేచర్ ఎక్కువ చదివారనుకోండి, అప్పుడు అనలిటికల్ స్కిల్స్ ఎక్కువుంటాయి ఇంగ్లీష్‌లో కాన్సెప్ట్ వింటే. సో, అనలిటికల్ స్కిల్స్ అనేవి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు యువర్ యాక్సెప్టెన్సీ లెవెల్స్. మీరు ఆ కాన్సెప్ట్‌ని ఎంత బాగా అర్థం చేసుకున్నారనే కాన్సెప్ట్ కాదు. ఎంత బాగా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి రాజధాని ఏది అంటే ఢిల్లీ. అందులో అర్థం చేసుకోవడానికి కాన్సెప్ట్ ఏమీ ఉండదు. చిన్నప్పటి నుండి విన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. సో, అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ యాక్చువల్‌గా ఏ సబ్జెక్ట్‌లోని ఉండదు అండి. మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు అర్థం చేసుకున్నామని ఫీల్ అవుతారు. భారతదేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ, ఢిల్లీ కాబట్టి ఓకే. ఢిల్లీ అని యాక్సెప్ట్ చేశారు. సో, ఢిల్లీ అని అర్థం చేసుకోవడానికి అందులో స్పెసిఫిక్‌గా ఏమీ లేదు. అలాగే మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఏ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, అర్థం చేసుకోవడం కన్నా యాక్సెప్ట్ చేయడం మీద ఫోకస్ చేయండి. సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేది ఓన్లీ యాక్సెప్టెన్సీ మాత్రమే. సో, ఆ యాక్సెప్టెన్సీ అన్నది మదర్ టంగ్‌లో బాగా జరుగుతది కాబట్టి పాలిటీలో మంచి స్కోర్ రావాలి అంటే ఇంగ్లీష్‌లో రాసేవాళ్ళు కూడా ఒకసారి తెలుగులో బాగా వింటే అంటే స్వేచ్ఛ, స్వాతంత్రాలు లాంటి పదాలకెళ్ళకుండా ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ గాని, లిబర్టీ అనే కాన్సెప్ట్ గాని, స్టేట్ అనే కాన్సెప్ట్ గాని, నాట్ ఏ స్టేట్ అనే కాన్సెప్ట్ గాని, హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, లీగల్ రైట్స్, న్యాచురల్ రైట్స్, మోరల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ లా, న్యాచురల్ లా, వాట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ది లా ఆర్ లా ఆఫ్ ది ల్యాండ్ లా ఆఫ్ ది ల్యాండ్ ఇలాంటి కాన్సెప్ట్‌లన్నీ ఒకసారి బాగా తెలుగులో విన్న తర్వాత, తెలుగు మీడియంకి సంబంధించిన టెర్మినాలజీలో వినాల్సిన అవసరం లేదు. తెలుగులో విన్న తర్వాత బాగా రీప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇంత ఎందుకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అంటే, ఈ మధ్య కాలంలో వస్తున్న క్వెషన్‌లన్నీ అలాగే ఉన్నాయండి.
లిబర్టీ మీద క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్గా అడిగాడు 2019లో. ప్రభుత్వానికి సంబంధించి అంటే గవర్నమెంట్ బేసిక్ ఫీచర్స్ మీద ప్రభుత్వానికి సంబంధించి ప్రాథమిక అంశాలు ఏవైతే ఉంటాయో దాని మీద 2020లో క్వశ్చన్ అడిగాడు. సో ఫ్రమ్ ద బిగినింగ్ 2017-16 నుంచి మా అప్రోచ్ అంతా ఎలా ఉంది అంటే బేసిక్గా మా అప్రోచ్ అంతా ఇదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ మీద మేము స్టూడెంట్స్కి మంచి అవగాహన కల్పిస్తాము. సో క్వాలిటీ అని నేను రాస్తాను, దానిలో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. అంటే రాజనీతి శాస్త్రం లాగా రాయాల్సిన అవసరం లేదు, హెడ్డింగే కాబట్టి. సో మన అప్రోచ్ ఏంటి అంటే బేసిక్ టెర్మినాలజీ, ప్రాథమిక పదజాలం ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యం అంటే ఏమంటామంటే దీనికి ప్యారలల్ గా స్టేట్, సొసైటీ అంటే వ్యవస్థ అంటే ఏంటి. ఎందుకంటే పాలిటీలోకి వచ్చేటప్పుడు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అది ఆర్గనైజ్డ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నామా, అన్ఆర్గనైజ్డ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నామా. ఎందుకంటే అది ఆర్గనైజ్డ్ సొసైటీ అయితేనే మనం రాజ్యం అనే కాన్సెప్ట్ మాట్లాడగలం. రాజ్యాంగం గురించి మాట్లాడాలి అంటే రాజ్యాన్ని డిఫైన్ చేస్తే గానీ అవ్వదు. ఎందుకంటే ఆర్టికల్ 12లో 12వ ఆర్టికల్లో రాజ్యాన్ని క్లియర్గా, రాజ్యం అనే కాన్సెప్ట్ ని క్లియర్గా డిఫైన్ చేసిన తర్వాత, పూర్తిగా కంప్లీట్గా నిర్వచించిన తర్వాత, అంటే మీరు లక్ష్మీకాంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో దయచేసి చూడొద్దు. ఆ లక్ష్మీకాంత్ బుక్ ని నేను ఎట్టి పరిస్థితుల్లోనే సజెస్ట్ చేయను, ఓపెన్ స్టేట్మెంట్ నాది. సో రాజ్యం అనే పదం ఏదైతే ఉందో అది అర్థమైతే కానీ, డీటెయిల్గా అర్థమైతే కానీ మీరు ఆర్టికల్ 12ని అర్థం చేసుకోలేరు, ఫండమెంటల్ రైట్ని అర్థం చేసుకోలేరు, అసలు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం కూడా జరగదు. యాక్చువల్గా ఆర్టికల్ 12 మీద కానీ మీకు కానీ గ్రిప్ లేకపోతే. సో మనం ఫోకస్ చేసేది ఎంత, రాజ్యం అంటే ఏంటి, వ్యవస్థ అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి. అంటే ప్రభుత్వానికి కొన్ని ఎలిమెంటరీ ఫీచర్స్ ఉంటాయండి, కొన్ని ప్రాథమిక అంశాలు ఉంటాయి, వాటిని ప్రభుత్వం సాటిస్ఫై చేయాలి, అంటే గవర్నమెంట్ అన్నమాట. ఆ తర్వాత నుంచి మనం ఎలా వెళ్తామంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్రాడ్యువల్గా ఆ ఫౌండేషన్ వేసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తాం. ఓకే, భారత రాజ్యాంగంలోని పార్ట్ 1లో ఏం చెప్పారు, పార్ట్ 2లో మొదటి భాగంలో ఏం చెప్పారు, రెండో భాగంలో ఏం చెప్పారు, మూడో భాగంలో ఏం చెప్పారు, అదంతా తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫౌండేషన్ ని మనం చాలా బాగా వేసుకుంటాము. సో ఈ ఫౌండేషన్ కి కూడా ఎకానమీని అయితే నేను ఎలాగా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేశానో, ఈ పాలిటీని కూడా నేను హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టార్ట్ చేస్తాను అండి. ఎందుకంటే రాజ్యం కానీ వ్యవస్థ కానీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే సంస్కృతి మీద ఆధారపడి ఉంటాయండి, అంటే కల్చర్ అన్నమాట. ఎందుకంటే సంస్కృతి నుంచే నాగరికత వస్తుంది, అంటే సివిలైజేషన్ అనేది వస్తుంది. సో వ్యవస్థ గురించి, ఒక సొసైటీ గురించి మాట్లాడాలి అన్నా, స్టేట్ రాజ్యం గురించి మాట్లాడాలి అన్నా, బేసిక్గా మనకి తెలియాల్సింది ఏంటంటే సంస్కృతి గురించి తెలియాలి, తర్వాత సివిలైజేషన్ గురించి తెలియాలి, నాగరికత గురించి తెలియాలి. ఎందుకు అంటే స్టార్టింగ్లో మనకున్నవన్నీ ప్రిమిటివ్ కల్చర్స్ అండి. అంటే అంతగా పాటరీ గురించి తెలియదు, అంతగా వ్యవసాయం గురించి తెలియదు, గుహల్లో ఉండేవారు. సో ఇలాంటిదంతా ప్రిమిటివ్ కల్చర్స్ అన్నమాట. ఆ కల్చర్స్ నుంచి స్లోగా డెవలప్ అయ్యి ఒక రకమైన అడ్వాన్స్డ్ కల్చర్స్, అంటే బాగా అభివృద్ధి చెందిన సంస్కృతులు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింధు నాగరికత కానీ తీసుకున్నట్టయితే ఆమ్రి, కొడ్డిజి, కాలిబంగన్, జార్వే, ఇవేవైతే సంస్కృతులు ఉన్నాయో ఇవన్నీ కల్చర్స్. ఆమ్రే కల్చర్, ఆమ్రే అనేది ఒక సంస్కృతి. ఆమ్రే కానీ, కాలిబంగన్ కానీ, జోర్వే కానీ, సో కోడ్డిజి కానీ, వీటన్నిటిలోంచి ఒక్కొక్క పాయింట్ ని తీసుకొని వచ్చిందే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో సివిలైజేషన్ అనేది రోమిలా థాపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ కల్చర్స్. యాక్చువల్గా కొన్ని కల్చర్స్ కాంబినేషన్ నుంచి వచ్చేదే సివిలైజేషన్. సో సంస్కృతి నుంచి నాగరికత ఏర్పడింది అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక రకమైన
ఆహ్, వ్యవస్థ ఏర్పడింది అని అర్థం. వ్యవస్థ ఏర్పడింది అంటే దాని అర్థం ఏంటంటే, ఆ వ్యవస్థని చూడడానికి, ఆ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి, అంటే మనం ఇంగ్లీష్‌లో చెప్పుకుంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఏదైతే ఆర్గనైజ్డ్ బాడీ ఉందో అది దేని దేని మీద ఫోకస్ చేస్తాయి అంటే టు ఫీడ్ ద పీపుల్, టు ప్రొటెక్ట్ ద పీపుల్, టు లీడ్ ద పీపుల్. అంటే ప్రజలకి సంబంధించి ప్రజలకి తిండి పెట్టాలి అన్నా అంటే వ్యవసాయం మీద ఫోకస్ చేయాలి. అది ఆ రాజ్యంలో ఏదైతే ప్రొడ్యూస్ అయిందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్రజల్ని ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చూసుకోవాలి. సో టు ఫీడ్ ద పీపుల్, టు లీడ్ ద పీపుల్, టు ప్రొటెక్ట్ ద పీపుల్ అంటే అన్నిటికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాళ్ళకి రక్షణ కల్పించడం గానీ, వాళ్ళకి కావాల్సిన తిండిని సమకూర్చడం గానీ, వాళ్ళకి కావాల్సిన షెల్టర్‌ని ఏర్పాటు చేయడం గానీ, వాళ్ళని లీడ్ చేయడం గానీ, ఇవన్నీ ఎవరి బాధ్యత అంటే గవర్నమెంట్ బాధ్యత. అది ఎక్కడైనా ఉండొచ్చు అండి. అంటే ఒక సొసైటీలో ఉండొచ్చు. లేదా పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూలో ఎళ్తే ఇంకా లార్జ్ స్కేల్‌లో ఎళ్తే రాజ్యంలో కూడా ఉండొచ్చు. అందుకే మనం పాలిటీని స్టార్ట్ చేసేటప్పుడు కల్చర్ నుంచి స్టార్ట్ చేసామనుకోండి. కల్చర్‌లో ఉన్న ఎలిమెంట్‌ల నుంచి సివిలైజేషన్ అనేది వస్తది. అంటే సంస్కృతుల నుంచి నాగరికత అనేది ఏర్పడుతది. ఈ నాగరికత ఏర్పడే దశలో ఏమవుతుంది అంటే ప్రభుత్వాలు ఏర్పడడం అనేది మొదలవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండియాయేనండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పార్ట్, సింధు నాగరికత పార్ట్ అయిపోయిన తర్వాత మీరు గాని ఫోకస్ చేసినట్టయితే జనపదాల నుంచి మహాజనపదాలు ఏర్పడతాయి. అందులో కొన్ని రిపబ్లిక్‌లు. ఎంత బ్యూటీ ఏంటంటే రిపబ్లిక్ అంటే ఏంటి అంటే ఒ ఒక్కడిని ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆ ఒక్కడిని ఎన్నుకోవడం అనేది ఓటింగ్ విధానం ద్వారానైనా జరగొచ్చు. లేదా అతని శక్తి సామర్థ్యాల్ని ఆధారంగా చేసుకొని ఏదైనా పోటీ ద్వారానైనా జరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధుడు ఎందులో అయితే ఏ వంశంలో అయితే పుట్టాడో అది వాళ్ళ రాజ్యం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ కపిలవస్తు కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మంచి రిపబ్లిక్‌కి ఎగ్జాంపుల్ అండి. అలాగే వజ్జి, లిచ్చవి వీళ్ళందరూ ఏంటి అంటే ఒక రకమైన రిపబ్లిక్‌లు ఇవన్నీ. సో ఒక రకమైన కల్చర్ నుంచి, ఒక రకమైన సంస్కృతి నుంచి నాగరికత ఏర్పడేటప్పుడు ఏర్పడేవే ప్రభుత్వాలు. నాగరికత అన్న కాన్సెప్ట్ వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా ప్రభుత్వం అనే కాన్సెప్ట్ వస్తది. అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాలి. ఆ ప్రభుత్వాలు ఎలాగైనా ఉండొచ్చు అండి. చాలా రకాల ప్రభుత్వాలు ఏర్పడడానికి ఛాన్స్ ఉంది. సో ఆ ప్రభుత్వాలు గ్రాడ్యుయల్‌గా డెవలప్ అయ్యి అక్కడి నుంచి అన్నిటిలోంచి చివరాఖరికి ఏర్పడింది. అంటే ఉన్న తప్పులన్నీ నేర్చుకొని వాటినన్నిటిని సరిచేసుకొని ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వచ్చినవే ప్రజాస్వామ్యాలు. ఆ ప్రజాస్వామ్యం ఎలాగైనా ఉండొచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అవ్వచ్చు, పరోక్ష ప్రజాస్వామ్యం అవ్వచ్చు. మనం ముందు క్లాస్‌లో డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాము. సో మన పాలిటీ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి. మనం కల్చర్ దగ్గర మొదలుపెట్టాం. సంస్కృతి. సో కొన్ని సంస్కృతుల కలయిక నాగరికత. ఈ నాగరికత అనేది రావాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యవస్థ ఉండాలి కంప్లీట్‌గా. అది చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేయబడి ఉండాలి. అలాగ గాని ఉంటే ఆ వ్యవస్థను మనం రాజ్యం అని చాలా బాగా చెప్పొచ్చు. ఎప్పుడైతే రాజ్యం అనే మాట వచ్చిందో అక్కడ ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే ప్రభుత్వం అనే కాన్సెప్ట్ వస్తది. ఏదో ఒక ఫార్మ్‌లో మనం అక్కడ గవర్నమెంట్‌ని చూడగలుగుతాం. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అండి. సో ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ముందుకు నేను తీసుకెళ్ళను క్లాస్‌ని. సో మన పాలిటీలో ప్రతి పదాన్ని, ప్రతి సబ్ టాపిక్‌ని చాలా డీటెయిల్డ్‌గా చూడడం జరుగుతది. సో క్లాస్ అయిపోయిన తర్వాత మొత్తం క్లాస్ విన్న తర్వాత గానీ, నోట్స్ చదువుతున్నప్పుడు గానీ మీకేమైనా క్వెరీస్ వస్తే నాకు ఇమ్మీడియేట్‌గా టెలిగ్రామ్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ లేదా డైరెక్ట్‌గా ఫోన్ చేసి గానీ మీరు ఇమ్మీడియేట్‌గా క్లారిఫై చేసుకోండి. నా టైమింగ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. 11:30 లేదా 11:00 మార్నింగ్ నుంచి నైట్ 9:00 వరకు మీకు కంప్లీట్‌గా నేను అందుబాటులో ఉంటాను. సో యూ కెన్ కాల్ మీ ఎట్ ఎనీ టైమ్. సో దట్స్ అబౌట్ ద వెరీ ఫస్ట్ సెషన్ రిలేటెడ్ టు పాలిటీ. థాంక్ యూ అండి.